ఎట్లున్నాయి అసలు గణపతుల రేట్లు ఎట్లున్నాయి? ప్రతి ఒక్కళ్ళు రేట్లు బాగా అనుకుంటున్నారు, కానీ నిజం చెప్పాలంటే ఆస్తులు అమ్మేటట్టున్నాయి రేట్లు. ఆ గణపతి అయితే మీకోసం చెప్తున్నా, మనకైతే అన్న చెప్పిన రేట్ అయితే 3,80,000. ఈ గణపతి ఎంత అనుకుంటున్నారా మామ? మనకైతే అన్న చెప్పే రేట్ అయితే 4 లక్షలు అంటున్నారు, రేట్ అయితే 3,50,000 అంటుండు. ప్రైస్ వచ్చేసి అన్న స్టార్టింగ్ రేట్ అయితే 4 లక్షలు అంటుండు. 4,50,000 అంటాడు, ఒకళ్ళకి 4,50,000, ఒకళ్ళకి 4 lakhs అంటాడు. అలా ఈ గణపతి మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, నేను చెప్పే రేట్స్ అన్ని జస్ట్ ఓనర్ చెప్పే రేట్లు. మీరు ఇక్కడికి వచ్చినాక బార్గింగ్ చేసుకోవచ్చు. మీరు వాళ్ళు చెప్పే ఫుల్ రేట్ హాఫ్ రేట్కి కూడా రావచ్చు, అది మీ ఇష్టం. మామ మీ అందరికీ అయితే సార్ ధూళిపేటలో అన్ని గణపతులు చూపించేస్తా, అన్ని పెద్ద గణపతులు చూపిస్తా. అసలు రేట్స్ ఎట్లున్నాయి, అసలు గణపతుల రేట్లు ఎట్లున్నాయి? ప్రతి ఒక్కళ్ళు రేట్లు బాగా అనుకుంటున్నారు, కానీ నిజం చెప్పాలంటే ఆస్తులు అమ్మేటట్టున్నాయి రేట్లు. నిజం చెప్తున్నాయి సార్, ధూళిపేటలో ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయంటే మీరు ఈ వీడియో చూస్తే మాత్రం అస్సలైన ధూళిపేటలో గణపతి రేట్లు ఎట్లున్నాయో మీరే తెలుసుకుంటారు. ఒక్కసారి కామెంట్ చేసేసేది అసలు ఆ గణపతుల రేటు వర్తా కాదు. మీకు అయితే ఫస్ట్ సుందర్ సింగ్ కళాకారులనే ఉన్నా, ఇక్కడ కనిపిస్తుంది చూసినా, అక్కడ పెద్ద గణపతి కనిపిస్తుంది చూసినా, పెద్దది వైలన్ పెట్టుకొని, అదైతే మొత్తం సుందర్ సింగ్ కళాకారులనే పెద్ద గణపతి. ఆ గణపతి ఎంత అనుకుంటున్నారు మామ? మీరు ఎంత అనుకుంటున్నారో జల్దీ కామెంట్ చేసేసేది. నిజం చెప్తున్నా, అక్కడ కనిపించే గణపతి అయితే వీణ పట్టుకున్న గణపతి మొత్తం సుందర్ సింగ్ కళాకారులని అన్నిటికంటే పెద్దది. ఆ గణపతి అయితే మీకోసం చెప్తున్నా, మనకైతే అన్న చెప్పిన రేట్ అయితే 3,80,000. మీరు ఆ గణపతి ఎంత వర్త్ అంటారు ఒక్కసారి చూసుకో. ఆ గణపతి అయితే నాకు అన్న చెప్పిన రేట్ అయితే 3,80,000. మామ ధూళిపేటలో సుందర్ సింగ్ కళాకారులకి వెళ్ళి కొద్దిగా ముంగడికి వచ్చుడుతోనే ఇంకొక గణపతి ఉంది ఇక్కడ బ్లూ కలర్లో. ఈ గణపతి మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, నేను చెప్పే రేట్స్ అన్ని జస్ట్ ఓనర్ చెప్పే రేట్లు. మీరు ఇక్కడికి వచ్చినాక బార్గింగ్ చేసుకోవచ్చు. మీరు వాళ్ళు చెప్పే ఫుల్ రేట్కి హాఫ్ రేట్కి కూడా రావచ్చు, అది మీ ఇష్టం. మీరు ఎట్లా బార్గింగ్ చేసుకున్నా గణపతి అనేది అట్లా మీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ కనిపించే గణపతి కూడా చాలా పెద్దది. ఈ గణపతి అయితే అన్న చెప్పే రేట్ అయితే 3 లక్షలు గణపతియుడు. ఈ గణపతి అయితే అన్న చెప్పే రేట్ అయితే కరెక్ట్ 3 lakhs. అన్న అయితే 3 lakhs అంటున్నారు. ఇక మీ బార్గింగ్ సేల్స్ కరెక్ట్ ఉన్నాయంటే గణపతి మీకు ఎంతకైనా రావచ్చు, ఇది ఇంకా తక్కువకే రావచ్చు. మీ ఇష్టం మామ, మీరు ఎంత పెడతారు అనేది. ఈ గణపతి మాత్రం 3 లక్షలు. ఈ గణపతికి మీరు ఎంత రేటు పెడతారో జల్దీ కామెంట్ చేసేసేది జల్దీ. మామ ऐसा సింగ్ కళాకారుల పగడి గణపతి అయితే కిतना ఫీట్ है भाई? 20 21 20+ మామ ఈసారి అయితే సింగ్ కళాకారుల 21 feet గణపతి అయితే తయారు చేసేసారు. పగడి పైన ఎంత డిఫరెంట్ ఉంది తెలుసా స్టైల్. ఈ గణపతి చూడు మామ, చాలా పెద్ద ఉంది మామ గణపతి మాత్రం. ఆ పగడి చూడు డైరెక్ట్ రేకుల కంటే గణపతి ఎంత పెద్ద ఉంది తెలుసా. ఈ గణపతి అయితే మనకి అన్న చెప్పే రేట్ అయితే 3 లక్షలు. నేను ఏది కూడా అబద్ధం చెప్తాను, మీ అందరికైతే కరెక్ట్ రేట్స్ చెప్తున్నా. అన్న చెప్పే రేట్ అయితే 3 లక్షలు. ఈ గణపతికి మీరు ఎంత పెడతారో జల్దీ కామెంట్ చేసేసేది. మీరు ఇక్కడ బార్గింగ్ చేసుకుని ఇంకా తక్కువ కూడా రావచ్చు. ఒక్కసారి నువ్వు గణపతి చూసుకో. ప్రతిసారి ట్రెండింగ్ పీస్ మన జిఎస్కే కళాకారుకి అయితే వచ్చేసిన. ఈ గణపతి అయితే అన్న చెప్పే స్టార్టింగ్ రేట్ అయితే 5,50,000 అంటుండే అన్న మాత్రం. మీరు ఈ గణపతికి ఎంత పెడతారో జల్దీ కామెంట్ చేసేసారు మామ. కానీ గణపతి మాత్రం చాలా డిఫరెంట్ ఉంది సార్ జిఎస్కేలా. ఈ గణపతి మాత్రం అన్న చెప్పే రేట్ అయితే 5,50,000 స్టార్టింగ్ రేట్. ఎంత కడతారో జల్దీ కామెంట్ చేసేసారు మామ. ఈ గణపతి చూసినా ఎంత ట్రెండింగ్ పీస్ మీ అందరికి తెలిసిందా, మీ అందరికి చాలా చూపించేసినాయి. చేతి ఊగుతుంది, ఒక్కసారి హ్యాండ్ మూమెంట్ చూసుకో. హ్యాండ్ మూమెంట్ ఉంటుంది మొత్తం దేవుళ్ళు వస్తారు. గణపతి మాత్రం ఇంకా కిరీటం వస్తుంది. ఆ కిరీటం పెడితే రేకులకు అంటుతుంది మామ గణపతి. ఎంత యూనిక్ ఉందో ఒక్కసారి చూసుకోది మామ. కంప్లీట్ అసలు మీకు ఏదంటే దేనిపైన కూడా పట్టది, ఏ ట్రాలీ పైన కూడా పట్టది, అంత పెద్దగా ఉంది సార్ గణపతి. ఇంత పెద్ద గణపతి సార్ చేసేదంటే అదే హైలైట్ మామ. నిజం చెప్తున్నాం, బయట వెర్త్ కూడా చాలా పెద్దగా ఉంది. ఒక్కసారి నువ్వు వెర్త్ చూసుకో గణపతి. ఈ గణపతి ఎంత అనుకుంటున్నారా మామ? మనకైతే అన్న చెప్పే రేట్ అయితే 4 లక్షలు అంటున్నారు. మీరు ఎంత అనుకుంటున్నారో జల్దీ కామెంట్ చేసేది. ఈ గణపతికి ఎంత పెట్టచ్చో జల్దీ కామెంట్ చేసేది. ఒక్కసారి గణపతి చూసుకో ఇక్కడ బ్రహ్మదేవునితో. ఎట్లా అయితే మనమైతే వచ్చేసినాం బాలాపూర్ గణపతి కాడికి వచ్చేసినాం. మీ అందరికి తెలిసిందే, మనమైతే మొత్తం పెద్ద గణపతులే రేట్లు చెప్తున్నాం. ఇవైతే మనకు జెన్యూన్ రేట్లు. ఈ రేట్లలో మీకు అసలు ఈ గణపతులు వాల్యూ అయినా, ఈ రేట్లకి లేకుండా ధూళిపేటలో రేట్లు పెరిగిపోయినాయా? ఒక్కసారి బాలాపూర్ గణపతి చూడు, బొజ్జేయుడు, తొండం చూడు. గణపతి మాత్రం ఎంత డిఫరెంట్ ఉంది తెలుసా. కంప్లీట్ డిఫరెంట్ ఉంది. గణపతి ఎంత యూనిక్ ఉంది తెలుసా. ఈ గణపతి ప్రైస్ వచ్చేసి అన్న స్టార్టింగ్ రేట్ అయితే 4 లక్షలు అంటుండు. 4,50,000 అంటాడు, ఒకళ్ళకి 4,50,000, ఒకళ్ళకి 4 lakhs అంటాడు. మీరు ఎంత అనుకుంటున్నారో జల్దీ కామెంట్ చేసేసేది. గణపతికి ఎంత పెట్టచ్చో కూడా జల్దీ కామెంట్ చేసేసేది మామ. గణపతి మాత్రం బాలాపూర్తోనైతే హైలైట్ అయిపోయింది. ఈ గణపతి అయితే మంచి ఏరియాలలో పెడుతుంది. ఈ గణపతి జస్ట్ చేతి చూడు ఎంత పెద్ద ఉందో, నా చేతి చూడు ఎంత చిన్న ఉందో, ఈ గణపతి చూడు ఎంత పెద్ద ఉందో. నిజం చెప్తున్నా, ఈ గణపతి 4,50,000 పెట్టచ్చా, 4 lakhs పెట్టచ్చా, లేకుంటే మీరు ఎంత అంటున్నారో జల్దీ కామెంట్ చేసేసారు.
తలాల గణపతి డైరెక్ట్ రేకుల కంటేంది. ఈ గణపతి చూడు కొద్ది పెద్ద లేదు. ఈ గణపతి చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఎవరు తీసుకుంటున్నదో ఇటు పక్క పొంటి కూడా ఎంతో పెద్ద ఉంది తెలుసా. గణపతి డైరెక్ట్ రేకుల కంటేది కావాలంటే చూడు డైరెక్ట్ రేకులకు పైన అంటేసింది మామ గణపతి. ఇంకా పైన కిరీటం వస్తుంది దీనికి. చాలా అంటే చాలా పెద్ద ఉంది మామ. ఈ గణపతి అయితే మనకి ఈ గణపతి అయితే మనకి అన్న చెప్పుడు ఏదైతే 3 లక్షలు అంటుందో మీరు ఎంత అనుకుంటున్నారు జల్ది అంటే జల్ది కామెంట్ చేసేసేది. ఈ గణపతి ఎంత ఉంటుంది వర్తేనా కాదా జల్దీ కామెంట్ చేసేసేది. మళ్ళీ ఇక్కడ కనిపించే 3 తలకాయల గణపతి అయితే అన్న చెప్పేది ఏంటైతే 3,50,000 అంటుండు. మీరు ఎంత అనుకుంటున్నారు జల్దీ కామెంట్ చేసేసేది. వెనకకెళ్ళి చూడు ఎంత పెద్దగా ఉందో. ఈ గణపతి అయితే యూనిక్ అంటే యూనిక్ ఉంది. ఈ గణపతికి అంత వర్త్ పెట్టచ్చా పెట్టరాదు జల్దీ కామెంట్ చేసేసేది. ఏ గణపతికి ఎంత పెట్టచ్చో జల్దీ కామెంట్ చేసేసేది మామ. ఇప్పటితో వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జల్దీ కామెంట్ చేసేసుకోదు మామ. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోదు. మనమైతే 100కే దగ్గర ఉన్నాం. జల్దీ సబ్స్క్రైబ్ చేసేసుకోదు. ఏమంటాం?